హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీ అందరి కోసం కొబ్బరి లడ్డు తీసుకొచ్చాను. ఈ కొబ్బరి లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరిలో ఉండే మెగ్నీషియం, పొటాషియంతో పాటుగా కాల్షియం అట్లాంటివి కూడా ఐరన్ ద్వారా అందుతాయి. ఇవి రెండింటిని మిక్స్ చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ముందు పచ్చి కొబ్బరిని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని మన బనాలీలో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని అందులో వేసి వేయించాలి. నేను యాక్చువల్లీ మా వదిన కుకింగ్లో చాలా ఎక్స్పర్ట్. నాకు అంతగా రాదు, కానీ మా వదిన బాగా చేస్తుంది. అందుకే నేను ఇలా లావుగా ఉన్నాను. ఇట్లా బాగా కలుపుతున్నారనమాట. అట్లా కలపడం ద్వారా ఏమవుతుందంటే పచ్చి వాసన అట్లాంటిదంతా వెళ్ళిపోయి అండ్ నెయ్యి యాడ్ చేస్తాం కాబట్టి ఆ రెండింటి మిక్సింగ్ అయిన తర్వాత వచ్చే స్మెల్ అయితే అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా. నాకైతే చాలా ఇష్టం. వాటిని అలా కలుపుకుంటూ ఉన్నది మా వదిన. ఇప్పుడు అదేంటంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం బాగా మిక్స్ చేస్తూ మా సన్నటి మంట మీద కొంచెం అట్లా డ్రై చేస్తుంది. తర్వాత బెల్లాన్ని ఇట్లా వాటర్ పోసి కొంచెం ఇట్లా పాకం పడుతున్నారనమాట. యాక్చువల్లీ బెల్లంలో చాలా చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ బెల్లం తింటే ఐరన్ లోపం ఉన్నా కానీ ఎస్పెషల్లీ ఉమెన్స్కి హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది. బెల్లం తినడం వల్ల హిమోగ్లోబిన్ కూడా ఎక్కువ అవుతుందని నేను ఎక్కడో చదివాను. తర్వాత ఈ బెల్లం పాకమైన తర్వాత దాంట్లో ఈ కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము వేసుకోవడం తింటూ మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే కలుపుకోవడం వల్ల అక్కడక్కడ ఉండలు కట్టడం కానీ అదంతా ఉండదన్నమాట. అట్లా మంచిగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వేస్తుంది మా వదిన. దీని ద్వారా ఏమవుతుందంటే మంచిగా అంతా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. కొబ్బరి మళ్ళీ ఈ అది బెల్లం అంతా మంచిగా మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత మంచిగా కలుపుకొని సన్నని మంట మీద ఇలానే చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు అది దగ్గరికి వస్తుంది. మంచిగా దగ్గరికి అయ్యేదాకా కలుపుకొని సన్నటి మంట మీద రెడీ చేసుకుంటున్నారనమాట. యాక్చువల్లీ దీంట్లోంచి కొన్ని యాలకులు, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ మనం నెయ్యిలో వేయించుకు పెట్టుకున్నాం అనమాట. నేను అప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే అప్పుడు నా దగ్గర మొబైల్ లేకుండే. ఇప్పుడు వాటన్నిటిని ఇట్లా మిక్సీ చేసుకుంటూ కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో కూడా చాలా హెల్త్కి సంబంధించిన రిజల్ట్స్ ఉంటాయి. మీకు ముందు చాలా వీడియోలు నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇలా ఉండలుగా కట్టుకున్న మన కొబ్బరి ఉండల పైన కొబ్బరి తురుము కొంచెం మిక్స్ చేసి అట్లా చల్లడం జరిగిందనమాట. ఇప్పుడు ఎంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వెరీ ఈజీ మెథడ్తో చేసినటువంటి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయన్నమాట. కొబ్బరి బెల్లం లడ్డూలు ఇవి ఎంతో టేస్టీగా ఉన్నాయి.